డీటెయిల్స్ చూస్తే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనను తన కుటుంబ సభ్యులను చంపుతామంటూ బెదిరిస్తున్నారని రాజా సింగ్ చెప్పారు. గో సంరక్షణ గురించి మాట్లాడే వారి నెంబర్లు తీసుకుని పదే పదే బెదిరిస్తున్నానని చెప్పారు. ఆయన వివిధ నెంబర్ల నుంచి వచ్చిన కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. విదేశీ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పి వదిలేస్తున్నారని అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా దాదాపు చాలా కాంటాక్ట్ ఫోన్ నంబర్స్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ థ్రెట్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దమ్ముంటే ఎదురుగా ఫైట్ చేయండి రా, మేము రెడీ ఉన్నాం. ఇవాళ మా ఫ్యామిలీని ఈడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ, సావానికి రెడీ. అట్లాంటి మా ఆలోచన ఉందిరా. మీరు ఫోన్ చేస్తే మేము భయపడి ఇంట్లో దాచుకోవడం అట్లాంటివి మా దగ్గర లేదు. మా దగ్గర ఏముంది తెలుసా, ఒక స్పెంజ్ బాల్ ఉంటుంది, కింద ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది. అట్లాంటివి మేము, మాకు ఎంత మీరు థ్రెట్ చేస్తారు కదా, మేమంతా ముందుకు వెళ్తాం. భయపడే మాలో లేదురా రథం, మాలో భయపడే రథం మాలో లేదు. బిడ్డల్లారా, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయండి, ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి. మా దమ్మేముంది మేము మీకు చెప్పాం. అసలు ఈ బెదిరింపు, ఈ థ్రెట్ కాల్ ఎవరు చేస్తున్నారు ఏంది, అదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనే నమ్మకం ఉన్నది. కానీ ముందు ఏమవుతుంది చూద్దాం. నేనైతే ఇవాళ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. అటు రాజా సింగ్ అయితే వరుసగా కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ తనైతే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పోలీసులు కూడా పట్టించుకోవాలంటూ కూడా కోరిన దాఖలాలు అయితే మనం చూసాము. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా గోషామల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా బెదిరింపు కాల్స్ పెరిగాయని కూడా ఆయన ఒక వీడియో విడుదల చేసిన పరిస్థితి. అయితే గో సంరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నెంబర్లు తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారన్న అంశాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. చాలా హిందూ నేతలతో కూడా పాటు తనకు కూడా అనేక రకాలుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ ఏదైతే బెదిరింపు కాల్స్ వస్తున్న నెంబర్లకు సంబంధించినటువంటి ఆధారాలతో కూడా పోలీసులకు గతంలో కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణ కూడా ఆయన చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ బెదిరింపు కాల్స్ అనేవి విదేశీ నెంబర్లను కలిసిపోతున్నట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికైనా విదేశీ కాల్స్ వల్ల అంటే అంత టెక్నాలజీ మాకు లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారన్న ఆరోపణ కూడా ఆయన చేసిన పరిస్థితి. సో ఎక్కడి నుంచి వచ్చినా కూడా బెదిరింపు కాల్స్ అంశం అనేది తనకు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రావడం అనేది కొంత ప్రాధాన్యత. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చినటువంటి సిబ్బందిని బుల్లెట్ ప్రూఫ్ కారుని కూడా వాహనాన్ని కూడా వినియోగించాలని చెప్పి కూడా గోషామల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇటు పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఇది కొంత ప్రాధాన్యత. ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రభుత్వం ఇచ్చినటువంటి భద్రతా సిబ్బందిని కూడా ఆయన వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆయన పోలీసులు నోటీసులో పెడుతున్నారు. నిన్న పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు రాజా సింగ్ వీడియో విడుదల చేశారు. గత కొంతకాలంగా తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గతంలో కూడా అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన అన్న అంశాలు కూడా ఆయన పేర్కొన్నారు. ఈ మధ్య ఎందుకంటే బక్రీద్ ఉన్న నేపథ్యంలో గో సంరక్షణ సంబంధించిన అంశంలో కూడా కొన్ని హిందూకు సంబంధించినటువంటి సంఘాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటారు. సో అందులో భాగంగానే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ వస్తున్న వారిపైన కూడా చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన మరోసారి ఫిర్యాదు చేస్తానని చెప్పి చెప్తున్నారు. ఏదైనా దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలి, ఈ విధంగా పిడికి పొంద చర్యలుగా బెదిరింపు కాల్స్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళపైన తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి. సో దీనిపైన మరి ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి. భద్రతకు సంబంధించిన అంశంలో కూడా రాజా సింగ్ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి భద్రతకు సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సిబ్బందిని కూడా స్వీకరిస్తారా, ఆయన వినియోగించుకుంటారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.